కేసీఆర్ దీక్షపై ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుత పరిణామాలపై రోసయ్య ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ కోసం జరిగిన ఆందోళనలో అసాంఘిక శక్తుల ప్రమేయంపై తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్రిక్త పరిస్థితిపై ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కూడా బాధ్యత ఉందని రోసయ్య వ్యాఖ్యానించారు. గొంతు మీద కత్తిపెట్టి డిమాండ్ తెచ్చమనటం సబబు కాదన్నారు ఆయన. రాష్ట్ర విభజన అనేది కూర్చొని మాట్లాడినంత సులభం కాదని సీఎం రోసయ్య స్పష్టం చేశారు. వారి పట్ల గౌరవంతో వారికి గట్టిగా చెప్పి రిపీటెడ్గా చెప్పి వాళ్ళని కలుసుకొని అమ్మ జాగ్రత్త అవుతుందనే మాట చెప్పడం వరకు పర్వాలేదు, కానీ ఆ డిమాండ్ సాధించడం కోసం అనుసరిస్తున్నటువంటి మార్గం బాధాకరమైంది. చాలా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రజల ఆస్తులకు కానీ నష్టం కలిగే విధంగా ఉంది. విద్యార్థులకు కొంత విద్య కూడా చదువుకునేటువంటి రోజులు దెబ్బతినేటట్టున్నాయి, వర్కింగ్ డేస్. ఇవన్నీ కూడా వాంఛనీయం కాదు. చంద్రశేఖరరావు గారు ఫాస్ట్ మీద కూర్చొని మీరు ఇప్పుడు పరిష్కారం చేయాలంటే అది సబబు కాదు, న్యాయం కాదు. అది ఒక రాజకీయ సమస్య పరిష్కారానికి అందులో కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బేరీలు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కత్తి గొంతు మీద పెట్టి నువ్వు చేస్తావా లేదా అంటే అది మంచి పద్ధతి కాదు. వారిని మేము కోరినా, మా ఎంపీలు కోరినా, కాంగ్రెస్ వాళ్ళని ఎవరం కోరినా దీక్ష విరమించి సుహృద్భావ వాతావరణం కల్పించి ఓకే మీ కోరికని ప్రజాస్వామ్యబద్ధంగా వెల్లడించవచ్చు. ఇదివరకు కూడా వెల్లడిస్తూనే ఉన్నారు. ఆ పద్ధతిలో ఉండాలి. కానీ ఒక రాష్ట్ర విభజన కోసం మధ్యలో ప్రజలు ఇబ్బంది పడి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకి లోను కాకుండా చూడవలసిన బాధ్యత వారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. నేను నిరాహార దీక్ష ఏ రకంగా జరుగుతుంది, నిరాహార దీక్ష పేరుతో ఏం జరుగుతుంది అనేది మీకు అన్నీ చూస్తూ తెలిసిన వాళ్ళు అయ్యి ఇది ప్రజాస్వామ్యం కాదంటే ఎట్లా? నిరాహార దీక్ష గాంధీ గారు ఉన్నాడు, పొట్టి శ్రీరాముతో పోల్చుకుంటున్నారు. ఎక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నారా? మీరు ఎక్కడ చదివారా? నేను వన్ థింగ్, వాళ్ళు మావోయిస్టులు అంటారా ఏమంటారా ఏమిటని నాకు తెలియదు, కానీ కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ చోటు చేసుకొని వాళ్ళు దీంట్లో చొరబడి అక్కడక్కడ ఈ సంఘటనల కారకులు అవుతున్నారనే సమాచారం గట్టిగానే ఉంది. ఆ సమాచారం ఒక రాష్ట్ర విభజన మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం తేలిక. బహుశా మీరంతా చిన్నపిల్లలు అయి ఉంటారు, అప్పుడు పుట్టి కూడా ఉండరు. 1923లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని 1923లో తీర్మానం చేసింది. రిమెంబర్ దిస్. ఒక జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్ కాదు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది, తీర్మానం చేసింది. 1953కి ఏర్పాటైంది. అలాగే ఇటీవల ఏర్పడినటువంటి రాష్ట్రాలు కూడా చూడండి, ఎంతకాలంగా అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఇంకెన్ని డిమాండ్స్ ఉన్నాయి అంటే డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కళాశాలలు కానీ ఇవి మూయవలసి వచ్చినప్పుడు గతంలో కూడా అన్ని సందర్భాల్లో మూయటం జరిగింది. వాటి కాంపెన్సేటరీగా హాలిడేస్ని పాఠాలు చెప్పడమో లేకపోతే ఇంకో గంట పీరియడ్ పెంచి చెప్పడం ఏదో జరుగుతుంది.